హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సనాతన ధర్మంలో కూతురుని విడిచిపెట్టనటువంటి తండ్రి అనే వీడియోని చూద్దాము. ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషిస్తూ చెడుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది. చూడండి, బృహదారణ్యకోపనిషత్తు శాంకర భాష్య సహితము టీకాకారులు శ్రీ 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 ఆచార్య పరిశుద్ధానంద గిరిస్వాముల వారు బ్రహ్మ తన కూతురితో జరిపినటువంటి చెడు కార్యాన్ని వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాం. ఆ వీడియో కంటిన్యూ వీడియో ఇదై ఉంటుంది. ఇక్కడ చూసేటప్పుడు 1వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 4వ మంత్రం. సరస్వతి తండ్రిని చూసి ఎక్కడికైనా వెళ్ళి దాముకుందామని చూసేటువంటి సందర్భము, అయినా కానీ విడిచిపెట్టనటువంటి తండ్రి. చూడండి మంత్రము, తానే జన్మనిచ్చి తానే నాతో ఎందుకు సంభోగం చేస్తాడు, ఇది బాగుండదేమో అని శతరూప మనసులో ఆలోచించి అతనికి అగుపడకుండా ఇక దాక్కోవాలని అనుకొని ఆవు రూపం దాల్చింది. ఇక్కడ చూసేటప్పుడు సరస్వతి తండ్రిని చూసి దాముకుండేటువంటి సందర్భం, పోయి దాముకుండేట ఆవు రూపాన్ని దాల్చద్ది. అది గమనించిన మనువు అంటే బ్రహ్మ తాను ఎద్దు రూపం దాల్చి ఆ ఆవుతో సంభోగించడం మొదలెట్టాడు. ఆ సంభోగం వల్ల ఆవులు ఎద్దులు జన్మించాయి. తరువాత ఆ శతరూప ఆడగుర్రం మారింది. అది గమనించి మనువు మేలు రకం మొగ గుర్రం రూపం దాల్చి సంభోగించడం మొదలెట్టాడు. ఆ తరువాత ఆవిడ ఆడగాడిద అయింది. మనువు మొగగాడిద అయి సంభోగించడం మొదలెట్టాడు. తరువాత శతరూప ఆడమేక అయ్యింది. అది గమనించి మనువు మగమేక అయి సంభోగించడం మొదలెట్టాడు. ఆ తరువాత ఆవిడ ఆడ గొర్రె అయ్యింది. అప్పుడు మనువు మొగ గొర్రె అయ్యి సంభోగం చేయ మొదలెట్టాడు. దీంతో మేకలు మరియు గొర్రెలు జన్మించాయి. ఇదే వరుస క్రమంలో ఈ సృష్టిలో చీమలు మొదలుకొని ఎన్ని రకాలైన ఆడ మగ జతలున్నవో వాటినన్నిటినీ వారిద్దరూ కలిసి సృష్టించారు. చూడండి ప్రియ వీక్షకులారా, ఇలా ఈ భూమిలో ఉండే అన్ని రకాలైన ఆవులు, మేకలు, అన్ని రకాలైన పక్షులు, పురుగులన్నీ జన్మించాయని సనాతన ధర్మం చెబుతూ ఉంది. మళ్ళీ చూసేటప్పుడు అలాగే శతరూప ఆడగుర్రం అయ్యింది. మనువు కూడా అశ్వశ్రేష్టము. ఆ తరువాత ఆమె ఆడగాడిద, మనువు మొగగాడిద అయ్యారు. అప్పుడు ఆ ఆడగుర్రంతో శ్రేష్టమైన అశ్వాల సమాగమంతో ఒక గిట్టగల గుర్రాలు, కంచర గాడిదలు మరియు గాడిదలు, ఈ 3 పశువులు పుట్టాయి. ముందుగానే శతరూప ఆడమేక అయ్యింది మరియు మనువు మొగమేక అయ్యాడు. ఆవిడ ఆడగొర్రె అయ్యింది మరియు మనువు మొగ గొర్రె అయ్యి దాంతో సమాగమం చేయడం మొదలెట్టాడు. ఇక్కడ తాం శబ్దానికి తాం అని విరుక్తిని అర్థం చేసుకోవాలి. అనగా ఆడమేకతో మరియు ఆడగొర్రెతో సంభోగం చేయడం మొదలెట్టాడు. దాంతో మేకలు, గొర్రెలు ఉత్పన్నమయ్యాయి. ఇదే విధంగా ఆపిపీలికాభ్యాం. తరువాత 1వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 5వ మంత్రంలో కానీ చూసినట్లయితే చూడండి, ఆ ప్రజాపతి నేనే సృష్టిని అని తెలుసుకున్నాడు. నేనే ఈ సమస్తాన్ని రచించాను. అందువల్ల ప్రజాపతికి సృష్టి అను పేరు కలిగింది. ఈ విషయాన్ని తెలిసినవాడు ఆ ప్రజాపతి యొక్క ఈ సృష్టిలో స్పష్ట అవుతాడు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ మిత్రులారా, మీరే ఆలోచించండి. హిందూ గ్రంథాలలో ఈ రీతిగా సృష్టి ప్రారంభమైంది అనేసి వ్రాయబడి ఉన్నాయి. ఇవి నా మాటలు కాదు, వీళ్ళ గ్రంథాల ఆధారతో సమేతం నేను చూపిస్తూ ఉన్నాను. చూడండి, బ్రహ్మ తన కూతురిని ఈ రీతిగా కామించి మోహించి ఆమె మీద అత్యాచారం చేసిన తర్వాత
కూతురు ఎంతగానో తప్పించుకోవాలని వెళ్ళే సమయంలో అనేక రకాలైన జంతువులుగా మారిన సందర్భంలో తండ్రిగానే అదే రీతిగా మారి ఆమెను కామించి మోహించి ఈ రీతిగా చెడిపిన తరువాత ఈ రీతిగా సృష్టి అంతా ప్రారంభమైందని ఈ గ్రంథాలు చెప్తున్నాయి. ఇది ఏమాత్రం నమ్మదగినదా అని మీరే ఆలోచించండి. బైబిల్లో బూతులున్నాయి. బైబిల్ని ఆడవాళ్ళు చదివేక అవదని చెప్పేటువంటి ప్రియమిత్రులారా, మీరే ఆలోచించండి. మీరే ఈ గ్రంథాలని చదివి మీరు సత్యాన్ని తెలుసుకోండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సత్యం వైపుకు నడవాలనే ఈ వీడియోని చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఎవరిని దూషించాలనో అవమానపరచాలనో కానీ ఈ వీడియోని మేము చేయట్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.